హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కమ్మని పప్పుచారు అయితే చేయబోతున్నానండి. దానికోసం 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 1 క్యారెట్ తీసుకున్నాను. దానిలో మసాలాకి కొంచెం అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు, చిన్న కొబ్బరి ముక్క, జీలకర్ర తీసుకున్నానండి. వీటి దంచేసుకుందాం. 1 గ్లాస్ ఈ పప్పుని మొత్తం శుభ్రం కడిగేసుకుని వాటర్ పోసుకుని కుక్కర్ పెట్టేసుకుందాం. ఇలా 2 టైమ్స్ అయితే కడిగేసుకున్నానండి. పప్పులో వాటర్ పోసుకున్నాను. దీన్ని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. నేనైతే మీ దగ్గర ఉల్లిపాయలు ఉంటే ఉల్లిపాయ వేసేసుకోండి. నేనైతే ఇలా వేసుకున్నాను, ఇలా కట్ చేసుకున్నాను. చిన్న ఉల్లిపాయలు ఉంటే వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి పప్పుచారులో. వీటిని కుక్కర్లో పెట్టైనా ఉడికించుకోవచ్చు, లేదు వేరుగా అయినా సరే కొంచెం వాటర్ పోసి పసుపు వేసి అందులో కొంచెం ఉప్పేసి ఉడకబెట్టేసుకోవచ్చు. మీరు తీసుకున్న పప్పు క్వాంటిటీ బట్టి మీరు చింతపండు తీసుకోండి. నేనైతే ఇది తీసుకున్నాను. దీన్ని కొంచెం కడిగేసుకుందాం. చింతపండు ఎప్పుడు మీరు యూజ్ చేసినా సరే ఒకసారి కడిగేసి ఆ చింతపండు తీసేసి మీరు వాడుకోండి, లేకపోతే చింతపండుకి అడుగున ఇసుకుండిద్దండి. ఇలా అయితే కొంచెం నానబెట్టేసుకోండి చింతపండుని. పప్పు అయితే ఇలా ఉడికిపోయిందండి. నేనైతే ఇలా ఉడకబెట్టేసుకున్నానండి. ఈ ముక్కల్ని కుక్కర్లో వేసుకుందాం. అలాగే చింతపండు గుజ్జు తీసుకున్నాం కదండి, అవి కూడా పోసేసుకుందాం. కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు. మీరు పప్పు తీసుకున్న క్వాంటిటీ బట్టి వాటర్ పోసుకోండి. నేనైతే 1 లోటా వాటర్ పోసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు. వీటిని కొంచెం మరగనిద్దాం. చారుని అయితే ఒకసారి ఇలా తిప్పుకుందామండి. ఈ పప్పు చారుని అన్నంలో కానీ ఇడ్లీలో కానీ తింటే చాలా బాగుంటాయండి. ఫ్రైడే వచ్చినా సాటర్డే వచ్చినా అందరూ ఎక్కువగా వాడేది పప్పు. ఇప్పుడు ఈ కొబ్బరి, వెల్లుల్లి, జీలకర్రని దంచుకున్నది ఉంది కదండి, ఇది చారులో వేసేసుకుందాం. ఈ కొబ్బరి మసాలా వేసినప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇప్పుడు మన తాలింపు అయితే పెట్టేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. చిటికెడు మెంతులు, 5-6 వెల్లుల్లిపాయలు ఇలా దంచి వేసుకోండి. పప్పుచారులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉండేది. 2 ఎండుమిరపకాయలు. వీటిని కొంచెం బాగా వేగనిద్దాం. వెల్లుల్లిపాయ వేగితేనే టేస్ట్ ఉంటుందండి. కొంచెం కలర్ అయితే చేంజ్ అయిందండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర చిటపట్లాడే వరకు వేయించనివ్వాలి. ఇప్పుడు ఇంగువ వేసుకోండి కొంచెం, అలాగే కొంచెం కరివేపాకు. తాలింపు అయితే మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు చారులో వేసేసుకుందాం. చారు అయితే బాగా మరిగిపోతున్నాయండి. దీనిలో తాలింపు వేసేసుకుందాం. చారు అయితే మంచి స్మెల్ వస్తున్నాయండి, బాగా అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. లాస్ట్కి ఉప్పు చూసుకుందామండి. ఈ చారుని అన్నంలో కానీ ఇడ్లీలో కానీ వేసుకు తింటే సూపర్గా ఉంటుందండి. కమ్మని పప్పు చారు. థ్యాంక్ యూ.